హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ కారం చేస్తున్నా. ఇదండి కాకరకాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి. కడిగి శుభ్రం కడిగేసి ఇదిగండి ఆయిల్లో వేపాలి. ఇవి ఎర్రకి ఆగాలండి. ఇదిగండి కాకరకాయలు ఇగో ఇట్లా ఈ రకంగా వచ్చేలాగా వేపాలి. చూడండి ఇట్లా ఇరిస్తే ఇట్లా ఇట్లా పరపరమని ఇరిగిపోద్ది, అలా వేపాలి. కాకరకాయలు ఒక 3 స్పూన్లు ధనియాలండి, దాంట్లో ఒక 1/2 స్పూను మెంతులు వేసాను. ఇది పొట్టు మినపప్పు, ఇవి కూడా ఆయిల్ లేకుండా వేపేసాను. పొట్టు మినపప్పు ధనియాలు ఆయిల్ లేకుండా వేపాను. ఇదిగండి ఎండుమిర్చిలో ఆయిల్ వేసి వేపాను, కొంచెం ఆయిల్ వేసి వేపాను. ఎండుమిర్చి కారం సరిపడి వేసుకున్నాను. 1/2 కేజీ కాకరకాయలు, దానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసాను. ఇది కరివేపాకు అండి, ఇది కడిగి సారపెట్టేసి ఇది కూడా ఇట్లా పరపరలాడేలాగా వేపుకోవాలి. ఇట్లా ముక్కలు ఇరిగిపోతాయి, పట్టుకుంటా అలా వేపాలి. దీంట్లో కొంచెము చింతపండు కూడా వేసి వేపిస్తానండి. ఇదిగో చింతపండు అది కూడా వేపిస్తాను. ఇదండి ఎల్లిపాయలు, ఇవి ఎక్కువసేపు వేప అవసరం లేదు, ఇవి లైట్గా వేపాను అంతేనే. ఇవ్వండి ఇది ఇలాగే వేపిస్తాను. ఇప్పుడు కాకరకాయలు వేపుతున్నా. పల్లీలు అండి, ఇవి ఒక 3 స్పూన్లు ఉంటుంది. ఇవి వేపేసి పొట్టు తీస్తాను. ఇవి ఇలా పొట్టు తీసేది. ఇదిగండి ఇప్పుడు పల్లీలు మినపప్పు ముందేసి మిక్సీ పట్టుకోవాలండి. పల్లీలు మినపప్పు అండి ఇట్లా మిక్సీ పట్టిస్తాను. ఇప్పుడు ధనియాలు కొంచెం మెంతులు వేపాం కదండి, అవి వేస్తున్నా. కొంచెం జీలకర్ర వేస్తానండి. ఎందుకంటే కాకరకాయ ముక్కలన్నీ వేపిస్తాను. దానిలో కొంచెం పసుపు వేస్తాను వేడిగా ఉన్నప్పుడని. ఇదిగండి ధనియాలన్నీ వేసి మిక్సీ పట్టిస్తాను. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ పెట్టాలి. కరివేపాకు ఎండుమిర్చి కూడా పట్టిస్తానండి. లాస్ట్లో ఎల్లుల్లిపాయలు వేస్తాను. ఇవి ఎక్కువసేపు పట్టక్కర్లేదు. చూడండి ఎల్లుల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తాను, ఇలాగ ఉండాలి. ఇదిగండి సరిపడి ఉప్పు వేస్తున్నా, ఇప్పుడు వరకు వేయలేదు. ఇదిగో ఇప్పుడు దీంట్లో వేసాను సరిపడి ఉప్పు. ఇది మిక్స్ అయినా పట్టచ్చు, లేకపోతే ఇలాగ చేయితో ఇట్లా మెరిపేయవచ్చండి. మరి ఇది మెత్తగా ఉండకూడదు, అందుకే ఇట్లా చేయితో మెరిపిసినా అయిపోద్ది. మిక్సీలో వేస్తే ఇంకా మెత్తగా అయిపోద్ది. అలా కానీ ఇలా చేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇలాగ చేస్తే టేస్ట్ కూడా. చూడండి చేయితోటే ఇట్లా మెరిపిస్తే మొత్తం గుండ అయిపోయింది. చూడండి ఇది ఇలాగ ఉంటేనే బాగుంటుందండి. ఇదిగండి చేయితో ఇట్లా బాగా మరిపితే ఇట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ పొడి వేసాలి దీంట్లో. ఇప్పుడు ఈ కారం అన్నీ పొడి వేసాం కదండి, ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలపాలి, మళ్ళీ మొత్తం కలిసేలాగా. ఇదిగండి టేస్ట్గా కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. ఇట్లా చేస్తే ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగా అయిపోయింది. ఇంకేం కూర అవసరం ఉండదండి ఈ పొడి ఉంటే. ఇంకా నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోనివ్వండి. ఏవైనా ఉప్పు కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేటప్పుడు వేసేవచ్చండి, ఏం కాదు. కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇలాగని ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ ఉంది టేస్ట్. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. ఇంకా వేరే కూర అవసరం లేదు. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే తింటారండి.